మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? మీకు తెలియదు కదా, నా పేరే పాలిథీన్. నన్ను ప్లాస్టిక్ అని కూడా అంటారు. మీ ఇంటి శుభకార్యాలకు, అవసరాలకు, మరే అవసరాలున్నా ఆ సామానును మోసుకొచ్చే సాధనంలా మీ ఇంటికి వస్తా. మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పల్లో విసిరేస్తారా? చూస్తా. అయినా చెత్త కుప్పలు, కాలువలు నా స్థావరాలేగా. కడి నుండి మీ మానవ జాతిపై నా సమర శంఖం పూరిస్తాను. మీకొక సమాచారం అందిస్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాల వల్ల చనిపోయిన మనుషుల కంటే నా తోటి నేస్తాలైన దోమల వల్లే ఎక్కువ మంది మనుషులు చనిపోయారు. అలాంటి దోమలు, ఈగలు పెరిగేటందుకు చక్కని భవనంలా మారి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలను మీపై దాడికి సిద్ధం చేస్తాను. అంతేకాకుండా నేను ఈ భూమిపై పడిన వర్షాన్ని భూమిలోకి ఇంకిపోకుండా అడ్డుపడతాను. దాని ద్వారా ఆ వర్షపు నీరంతా కూడా సముద్రంలో చేరుతుంది. అప్పుడు మీ భూమిపై ఉన్న పచ్చదనం అంతా నాశనం అవుతుంది. మీ భూమిని నాశనం చేసుకుంటూ చివరికి సముద్రంలో చేరుతాను. అప్పుడు ఆ సముద్రం నన్ను చిన్న చిన్న మైక్రో ముక్కలుగా తయారు చేస్తుంది. దాని ద్వారా నేను ఆ సముద్రం లోపల ఉన్న చేపల పొట్టలోకి చేరి వాటిని చంపేస్తాను. కానీ కొన్ని చేపలు చనిపోవు. అప్పుడు వాటిని మీరు తింటారుగా. నేను మీ పొట్టలోకి కూడా చేరి మిమ్మల్ని చంపేస్తాను. మీకు ఈ విషయం తెలుసా? మీ భూమిపై ఉన్న పచ్చని చెట్ల ద్వారా లభించే ఆక్సిజన్ కంటే సముద్రం లోపల ఉన్న బ్లూ గ్రీన్ ఆల్గే మరియు ఫైటో ప్లాంటాన్ ద్వారా లభించే ఆక్సిజన్ ఎక్కువ. నేను దానిని కూడా నాశనం చేస్తాను. అంతేనా? మీరు మహా బ్రతికితే 100 సంవత్సరాలు, మరి నేను కొన్ని వందల సంవత్సరాలు. నేను మీతోటి స్నేహం చేసినట్లుగా నటించి వెనుక నుండి మీపై విషాన్ని కక్కుతాను. చాప క్రింద నీరులా విస్తరించి మీ భూమండలాన్ని నా సంచిలో వేసుకుపోతా. చూసారా నా ప్రతాపం? చూస్తారా నా ప్రభావం? మీ మానవ జాతిలో అజ్ఞానం, అవిద్య, అలసత్వం, అహంకారం, స్వార్థపు బుద్ధి ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. మీ ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా నన్ను ఏమీ చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా మీరు నన్ను వాడటం ఆపరు కదా. అదే నాకు కావాల్సింది. పెద్దలారా, విద్యార్థులారా, ఆలోచించండి. నన్ను ఆపగలరా? ప్రయత్నం చేసి చూడండి, చూద్దాం.